హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముచ్చటేంటంటే ఈ మొబైల్ వచ్చేసి వివో Y90 మొబైల్ అండి. కస్టమర్ వచ్చేసి మనకు తెలిసిన కస్టమరే మన షాప్ పనికి వచ్చిండు. కొంచెం తమ్ముడు లాస్ట్ టైం వేసినట్టు బెటర్ క్వాలిటీ డిస్ప్లే మనకు డిస్ప్లే చేయాలి. ఇది మన ఫ్రెండ్ మొబైల్ డిస్ప్లే అని మన దగ్గర వచ్చిండు. అన్న మన దగ్గర మీది మాది కదా, ప్రతి ఒక్కటి ఎవరైనా కూడా మన బెస్ట్ క్వాలిటీ డిస్ప్లేనే రిపేర్ చేస్తామని చెప్పినందుకు మనం వేసిన డిస్ప్లే తెచ్చిన డిస్ప్లే టచ్ పర్ఫార్మెన్స్ కూడా ఏదైనా బాగుంటుంది. మన ఓజీ టైప్ ఉంటుంది, 90% క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గనవుతుంది. ఎందుకంటే మనం ఒక క్వాలిటీ బెటర్ క్వాలిటీ వేస్తేనే ఇంకో నలుగురు కస్టమర్ వస్తుంది. టచ్ ఏదైనా మనం కింద పట్టేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. టచ్ చూడండి, డిస్ప్లే కూడా సేమ్ యాస్టివ్ ఉంటుంది. డిస్ప్లే ఓపెన్ చేసిన తర్వాత ఇక మొత్తం బోర్డు చూడండి, బ్యాటరీ చూడండి, బ్యాటరీ కూడా బాగానే ఉంది. ఇది పాత డిస్ప్లే అండి, ఓల్డ్ డిస్ప్లే. ఇది ఇప్పుడు న్యూ డిస్ప్లే అండి. దానికి దీనికి ఏం మాత్రం డిఫరెంట్ ఉండదు, కానీ ఓజీ టైప్లో ఉంటుంది. బెటర్ క్వాలిటీ అండి. మనం ప్రతి ఒక్కరికి రూపాయి తీసుకుంటారంటే మనం మంచి క్వాలిటీ డిస్ప్లే వేయడమే మనకు అలవాటు. ఎందుకంటే కస్టమర్ ఇంకో నలుగురిని తీసుకెళ్ళాలి, ఆ నలుగురు ఇంకో నలుగురితోని మన షాప్కి రావాలన్న లెక్కతోనే ప్రతి ఒక్కరు. ఇప్పుడు డిస్ప్లే చేసిన తర్వాత గమ్ము ఫస్ట్ క్లీన్ చేద్దాం. బోర్డు క్లీన్ చేసిన తర్వాత గమ్ అనేది మనం మంచిగా పూర్తిగా డిస్ప్లే కంటెంట్ అన్ని దీంట్లో మంచిగా అప్లై అయ్యాలి. గమ్ముతోనే మనకు సెల్ బలంగా ఉంటుంది. ఎందుకంటే గమ్ము తక్కువైనా కూడా ఎక్కువైనా కూడా టచ్ ప్రాబ్లం అవుతుంది. లిమిటెడ్ అంటే పెట్టే అంతనే గమ్ము పెట్టాలి. ఎక్కువ పెట్టినా బాధే, తక్కువ పెట్టినా బాధే. ఎందుకంటే మనము చెప్తాం కొందరికి గమ్ము తక్కువలో పెట్టేవాళ్ళు మామూలుగా ఉంటే బాగుంటుంది, టచ్ పని అవుతుంటే కొందరు అన్న ఇంకొక గమ్ము ఎక్కువ పెట్టన్నా ఏం కాదన్న, నాకు మంచిగా టచ్ అతుక్కోవాలన్న అది ఇది అంటుంది. మేము చెప్పేదైతే వాళ్ళు వినరు. ఎందుకంటే మాకు తెలుసు కదా టచ్కు గమ్ము ఏమాత్రం పెట్టాలో మాకు తెలుసు. అందుకనే ఇప్పుడు మేము ఎలా చేయాలో ఒక కస్టమర్కి ఇబ్బంది కాకుండా చూసుకునే ప్రయత్నమే చేస్తాం ఎవరైనా. ఎందుకంటే వాళ్ళకు మంచిగా సర్వీస్ ఇస్తేనే మన దగ్గరికి మంచిగా అనిపించేది. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయిందనుకో మనకు ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు మీరే ఆలోచించారు, ఎవరికైనా కానీ మనకు బెటర్ క్వాలిటీ డిస్ప్లే ఇస్తేనే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. మనకు కూడా కొంచెం ఖుషి అనిపిస్తుంది. వాళ్ళ ఖుషితోనే మనకు ఖుషి అనిపిస్తుంది. అలా డిస్ప్లే వేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇట్లా బ్యాటరీ దానికి అప్లై చేసేటప్పుడు దానికి కొంచెం గమ్మేసి ఇట్లా అంటించాలని అంటించాను. అంటించిన తర్వాత చూడండి ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత చూడండి టచ్ క్లారిటీ కానీ, బ్రైట్నెస్ కానీ, టచ్ స్పీడ్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. 90% ఏ రోజులాగానే ఉంటుంది. ఏమాత్రం మనకు డౌట్ అవసరం లేదండి. ఎందుకంటే ఇది ఓల్డ్ డిస్ప్లే అండి. ఇప్పుడు మనం వేసిన డిస్ప్లే అండి. ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తానండి. ఇప్పుడు దానికి బ్యాక్ సైడ్ స్క్రూస్ ఎక్కిస్తున్నా. ఇప్పుడు మన ఫ్రెండ్స్లలో కానీ, ఫ్యామిలీలలో కానీ, రిలేటివ్స్లలో కానీ ఎవరైనా తెలిసి తెలియక షాప్ కోసం ఏమైనా డౌట్ ఉంటే మనకు కామెంట్ అంటే వేయండి. లేకపోతే మన షాప్ నెంబర్ పైన పెడుతున్నా. మన షాప్ ఎక్కడని కొంతమంది తెలియకుండా ఉంటుంది. మన షాప్ వచ్చేసి మంచిర్యాల స్టేషన్ రోడ్, గాంధీ పార్క్ ముంగట నెగిరి సెల్ఫ్ అండి. ఏంటంటే మన ఎప్పుడైనా షాపులు ఉన్నా లేకున్నా కానీ ఎవరైనా ఫోన్ చేస్తే స్పాట్లో వచ్చి 30 minutesలో డిస్ప్లే రిపేర్ చేయడం జరుగుతుంది. మన దగ్గర అడాప్టర్స్ కానీ, ఛార్జర్స్ కానీ, అన్లాక్ కానీ, హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కూడా మన దగ్గర అవైలబుల్ అండి. ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా మన దగ్గర మొబైల్స్ కానీ, ఛార్జర్స్ కానీ, ఛార్జింగ్ పిన్స్ కానీ, హార్డ్వేర్స్ కానీ ఏమైనా ఉంటే మనకు కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు టచ్ చేసిన తర్వాత ఇక జరంతా క్లీన్ చేసి గ్లాస్ వేసేస్తున్నాం. మనకు ప్రతి ఒక్కరికి ఎవరికైనా మనం డిస్ప్లే వేసిందంటే దానిపైన మనం గ్లాసు రిప్లేస్ చేయడం మనకు అలవాటే అండి. ఎందుకంటే మనం కొంచెం బెటర్గా ఉండాలి. వాళ్ళకి సాటిస్ఫై ఖుషి కావాలి. ఖుషి కావాలంటే ఏం చేయాలి, ఏదండి ఒక 100 రూపీస్ గ్లాస్ ఫ్రీ చేస్తే వాళ్ళు ఖుషి అవుతారు, వాళ్ళు ఖుషి అయితే నేను ఖుషి అవుతాను. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు, బ్రదర్ మీరు ఎప్పుడైనా ఇలా పెడతారు అలా పెడతారు కానీ అంటే నేను చెప్పిన మనము ఎవ్వరికి ఏది చేసినా కానీ జెన్యున్గా వేయాలి. మీ షాప్లో క్రౌడ్ తక్కువ ఉంది, క్రౌడ్ ఎక్కువ ఉంటే ఒకసారి ఎక్కువ ఉంటుంది. అంటే మన వర్క్ నచ్చిన వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మన వర్క్ నచ్చిన వాళ్ళు మన దగ్గర రాదు. అదే నాకు తెలుసు, మీకు తెలుసో తెలియదు బ్రదర్, తప్పుగా అనుకోకండి. మనం ఒక డిస్ప్లే వేస్తాను అంటే 10 తీర్లు ఆలోచించి ఒక కస్టమర్కి రిప్లేస్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి మంచిగా నడవాలి. ఇప్పుడు మన భవిష్యత్తు మొత్తం ఈ మొబైల్ షాప్ అనే బ్రదర్. ఏదో మీద ఫిట్ చేసి మీద ఇచ్చినాం అనుకో, 2 రోజులకి ఏమైనా ప్రాబ్లం అయితే మన దగ్గరికి వచ్చి ఏమైంది సార్ నువ్వు ఇలా చేసినావు అలా చేసినావు అని మళ్ళీ మనల్ని అడుగుతారు. అలా కావాలి. వాళ్ళకి వేస్తే ఒక 1 year అన్నా 2 years అన్నా సర్వీస్ ఇవ్వాలి. అందుకనే ఒక 10 రూపాయలు కాదు 50 రూపాయలు 100 రూపాయలు అయినా కూడా మనము క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే ఒక కస్టమర్కి క్వాలిటీ డిస్ప్లే అయ్యాలి, వాళ్ళకి కాదు. నా ఖుషి కొద్దీ నేను ప్రతి ఒక్కరికి వేసిద్దాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 10 రూపాయలు తక్కువ అని చెప్తే ఆ 10 రూపాయలదే 2 రోజులకే మన దగ్గర కదా. అదే ఒక రూపాయి ఎక్కువ పెట్టినా క్వాలిటీ బాగుంటే మన దగ్గరికి వస్తుంది.
ఇప్పుడు డిస్ప్లే అంతా అప్లై చేసిన తర్వాత వీళ్ళ రబ్బర్లు వేసుకోవాలి. రబ్బర్లు వేసిన తర్వాత మ్యాక్సిమం కొందరు ఏం చేస్తారు, 1 డే ఉంచమంటే ఏం చేస్తారు, 2 అవర్స్ 3 అవర్స్ 5 అవర్స్ ఉంటుంది. అలా కాదండి, మ్యాక్సిమంగా సెల్లకు గమ్ము అప్లై చేసిన తర్వాత రబ్బర్స్ వేసిన తర్వాత 1 డే 24 అవర్స్ ఖచ్చితంగా ఉంచాలి. ఎందుకంటే అలా ఉంచితే మనకు డిస్ప్లే గమ్ అనేది బాడీకి అంటుకొని డిస్ప్లే మంచిగా బలంగా అంటుకుంటుంది. కొందరు ఏం చేస్తారు, గమ్ము వంటిలో ఒక 1 అవర్ కానీ గమ్ము ఇస్తారు. అట్లా ఏమైందంటే టచ్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా గమ్ వేసిన తర్వాత రబ్బర్ వేసిన తర్వాత పౌచులలో కూడా మొబైల్ పెట్టాలి. పౌచ్లో మొబైల్ పెట్టినా కూడా కొంచెం డిస్ప్లే కూడా మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త ఉండాలి. ఒక 24 అవర్స్ దాకా. 24 అవర్స్ తర్వాత మీరు ఏం చేసినా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ 24 అవర్స్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఇక మంచిగా రబ్బర్ తీసి మంచిగా క్లీన్ చేసుకొని టచ్ పడతాం. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఎందుకు పెడతానంటే కొందరికి తెలుసు, కొందరికి తెలియదు కాబట్టి నా డౌట్ కూడా పెడతాను. ఇగో మొత్తం ఫిట్టింగ్ చేసిన తర్వాత మొబైల్ ఇట్లా ఫిట్ చేసిన తర్వాత మన దగ్గరికి వచ్చిండు వితిన్ 30-40 మినిట్స్లో డిస్ప్లే రిప్లేస్ చేసినాం. ఇది పాత డిస్ప్లే చూడండి, ఇప్పుడు డిస్ప్లే వేసింది చూడండి. దీనికి క్వాలిటీ దానికి క్వాలిటీ అనేది ఇప్పుడు మనం వేసేది ప్రతి ఒక్కరికి క్రోన్ కంపెనీ, మెర్కురీ కంపెనీ బెస్ట్ క్వాలిటీ అండి. అంటే క్వాలిటీ విషయంలో మనం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వనవసరం లేదు. క్వాలిటీ బెటరే ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పిన దానికన్నా మీరు ఏమైనా డిస్ప్లే ఏమైనా రిపేర్ ఉంటే మన దగ్గర వచ్చి ఒకసారి చూపెడితే మనం చెప్పిన దాని ప్రకారం మీకు కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఫోన్లలో చెప్తే కొందరికి డౌట్ ఉంటుంది, ఏదో లాగేస్తాను అనుకుంటారు. కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మొబైల్స్ ఏమైనా ఉంటే తీసుకొచ్చి చూడండి. ఒకసారి నా దగ్గర సర్వీస్ చేయించుకొని చూడండి. అప్పుడు నా సర్వీస్ ఎలా ఉంది, నేను వేసిన క్వాలిటీ ఎలా ఉందని చూడండి. ఇప్పుడు కస్టమర్ కూడా డిస్ప్లేతో పాటు ఇలా ఫ్లిప్ పౌచ్ కావాలని చెప్పినాడు. బయట అయితే ఇది 200 ఉంటుంది. మన దగ్గర అయితే ఇది 150కి రిప్లేస్ చేయడం జరుగుతుంది. ఎవరు వచ్చినా విదిన్ 30-40 మినిట్స్లో నేను డిస్ప్లే రిప్లేస్ చేస్తాను. ఎందుకంటే మనము ఎవరికైనా ఏ అర్జెంట్ ఎవరికి ఎలా ఉంటారో మనకు తెలియని టచ్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తాను చూడండి. టచ్ కూడా మంచిగా రైట్గానే పనిచేస్తాను, బెటర్గా పనిచేస్తుంది. దానిపైన గ్లాస్ కూడా వేసినా, రబ్బర్లు కూడా ఫిట్ చేసిన. కస్టమర్ నాకు 20 మినిట్స్లో వస్తా అన్నాడు. నేను వితిన్ 15 మినిట్స్లో కంప్లీట్ చేసిన. మన దగ్గర ఫ్రెండ్స్లలో ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే చెప్పండి, స్పాట్ రిపేర్ చేయడం జరుగుతుంది. డిస్ప్లేలో అయితే ఇదైతే 1200కే రిప్లేస్ చేయడం జరిగింది. డిస్ప్లే 1200 ప్లస్ గ్లాసు పౌచ్ కలిపి మొత్తం 1350లో మనం అన్నీ చేసేయడం జరుగుతుంది. కస్టమర్ ఖుషి అవ్వాలి. కస్టమర్ ఖుషి అయితేనే మనం ఖుషి అవుతాం. అందుకనే ఇక ఒక 100 ఒక 50 తక్కువ అవుతాం. అయినా ప్రాబ్లం కానీ మనం ఖుషి కావాలి. ఫ్యామిలీలలో కానీ ఫ్రెండ్స్లలో కానీ రిలేటివ్స్లో ఎవరి దగ్గరైనా మన ప్రతి ఒక్క మొబైల్ న్యూ మోడల్ అయితేనేమో 1500 దాకా ఉంటుంది. 1300 1500. ఓల్డ్ మోడల్ అయితే 1200లో డిస్ప్లే రిప్లేస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క డిస్ప్లే పైన గ్లాస్ ఫ్రీగానే రిప్లేస్ చేస్తాను. మన దగ్గర ఎవరైనా కానీ మన షాప్ అడ్రస్ తెలియకపోతే మన షాప్ వచ్చేసి మంచిర్యాల స్టేషన్ రోడ్, గాంధీ పార్క్ ముంగట వసంత్ టెక్స్టైల్ ఆపోజిట్లో ఉంటుంది మన షాప్. ఇవి సెల్ పైన నా నెంబర్ వచ్చేసి పైన పెట్టిన. ప్రతి ఒక్క డిస్ప్లే మనం బెటర్ క్వాలిటీ డిస్ప్లే వేస్తాము. సర్వీస్ కూడా మన బెటరే ఉంటుంది. వితిన్ 30-40 మినిట్స్లో ప్రతి ఒక్కటే రిప్లేస్ చేయడం జరుగుతుంది. మన దాంట్లో ఫ్రెండ్స్లో ఎవరైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మనం క్వాలిటీ విషయంలో ఏమాత్రం అనేది ప్రతి ఒక్కరు ఒక రూపాయి దగ్గర 100 పిల్లలు ఆలోచిస్తారు. క్వాలిటీ విషయంలో కూడా ఎవరైనా ఆలోచిస్తారు కాబట్టి అలాంటి క్వాలిటీ నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గని అవసరం లేదు. చూడండి, ఒక ఫిట్టింగ్ చేసిన తర్వాత ఉందండి మొత్తం రబ్బర్ ఇట్లా ఫుల్గా రబ్బర్ వేసి ఒక 1 డే ఉంచాలండి. ఇప్పుడు రబ్బర్ వేసినప్పుడు టచ్ చక్కగా పనిచేయదు. రబ్బర్ తీసిన తర్వాత టచ్ ప్రాపర్లీ ప్యూర్గా పనిచేస్తుంది. ఇక మనం ఒక 1 డే తర్వాతనే రబ్బర్ తీయాలి. స్పాట్లో రబ్బర్ తీస్తే ఏంటంటే మనం మీకు టచ్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనా కూడా బెటరే ఉంటుంది. మనం ఏమాత్రం డౌట్ అవుతుంది. ఎవరన్నా మొబైల్ రిపేర్ ఉంటే మనకు కాంటాక్ట్ అవ్వండి. నాలాంటి చిన్న షాప్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చేయబట్టే మాలాంటి వాళ్ళు ఉంటుంది. అందరు పెద్ద పెద్ద షాప్లని పోతే మాలాంటి వాళ్ళు బతకలేదండి. మాలాంటి చిన్న షాప్లను చూడండి, మీరు ఇచ్చే ₹1 కూడా మాకు చాలా విలువైనది. మేము చేసే సర్వీస్కు కృతజ్ఞతలు. థ్యాంక్స్.